ద లార్డ్ అండి. ఈ దినం ప్రత్యేకమైన దినం కదండి. ఈరోజు వచ్చేసి పునరుద్ధాన దినం. హ్యాపీ సండే అండి. ఈ దినం మనం లేఖనం తెరిచి వాక్యం ధ్యానిద్దామండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకుందామండి. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఇక్కడ దేవుడి లేఖనం సెలవిస్తూ ఉందండి. మన పనుల భారము దేవుని మీద మనం మోపాలండి. దేవుని మీద మనం ఉంచినప్పుడు అప్పుడు మనం ఏ యొక్క పనుల భారం అయితే మనం కలిగి ఉన్నామో ఆ పనుల భారాన్ని దేవుడు మరి తన మీద వేసుకుని వాటన్నిటినీ కూడా మనకు తేలిక చేస్తారనమాట అండి. అప్పుడు మనము ఏ భారం అయితే కలిగి ఉన్నామో ఆ భారం యొక్క ఉద్దేశములన్నీ కూడా దేవుడు సఫలం చేస్తానని చెప్పి ఈ దినం మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోకంలో మనం చూసినట్లయితే మరి ఎన్నో తలకు మించిన భారాలు మన మీద వేసుకుని ఇంకెంతో బరువు బాధ్యతలు మనం మోసేస్తున్నట్టుగా తెగ ఫీల్ అయిపోతూ ఉంటాము. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు ఎంత మాత్రం కూడా భారం మొయ్యలేరు. నిజంగా ఈ లోకంలో మన ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులే కానివ్వండి, ఇంకే పరిస్థితులైనా కానీ ఆ యొక్క స్థానంలో ఉన్నటువంటి మనము ఆ యొక్క పనుల భారాన్ని ఎంత మాత్రం కూడా మనం మొయ్యలేమండి. మన భారము దేవుడు మోస్తున్నాడు కాబట్టే మనం కష్టంలో ఉన్నా కానీ మరి మనం శోధనలు గుండా వెళుతూ ఉన్నా కానీ మనకి ఎంత మాత్రం కూడా అవి కష్టంలా శోధనలు అనిపించడం లేదంటే మన భారము దేవుడు మోస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనము గుర్తెరిగిన వారమై ఉండాలండి. మరి మన యొక్క భారము దేవుని మీద మనం మోపినప్పుడు అండి మనం ఎంత మాత్రం కూడా భయపడమండి. అయ్యో అది ఎలా ఇది ఎలా అనేటువంటి ఆ యొక్క భయానకమైన పరిస్థితులు మనలో ఎంత మాత్రం కూడా ఉండవండి. అందుకే దేవుడి లేఖనం సెలవిస్తూ ఉందండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పి దేవుడి లేఖనం సెలవిస్తూ ఉందండి. మరి మనం ఆదివారం అని చెప్పి పనిపాటలు మానేసి దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతున్నామండి. చాలామంది దేవుని సన్నిధికి వెళ్తామని చెప్పి మరి ఆ రోజు పని మానేసి ఆ రోజే చాలా పనులు పెట్టుకుని 10 గంటలకు వెళ్ళాల్సిన ఆరాధనకి కనీస టైము ఒక 10:30 కన్నా వెళ్ళాల్సింది పోయి 12, 12:30 అయ్యేంత వరకు కూడా ఆ యొక్క పనుల భారం వల్ల వారు దేవుని సన్నిధికి త్వరగా వెళ్ళలేనటువంటి మరి ఆ యొక్క విశ్వాసులు కూడా చాలామంది ఉంటూ ఉన్నారండి. కానీ మరి దేవుడి లేఖనం ఏం చెప్తా ఉందంటే మరి కనీసం వారానికి ఒక్కరోజైనా కానీ వారం అంతా కష్టపడి పని పాటలు చేసుకున్నా లేక జాబులు చేసుకున్నా ఏం చేసుకున్నా కానీ ఆదివారం దినాన్ని మాత్రం మనం సమస్తమైనటువంటి ప్రయాసాన్ని పక్కన పెట్టి మరి దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు అండి మరి దేవుని సన్నిధిలో మనకి సంపూర్ణ సంతోషం ఉంటుంది. మనం ఏ యొక్క ఉద్దేశాలు అయితే కలిగి మరి దేవుని సన్నిధిలో మనం ఉంటూ ఉంటామో ఆ యొక్క ఉద్దేశములన్నీ కూడా మరి దేవుడు సఫలపరుస్తాను అని చెప్పి ఈ దినం మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి అనేకమైనటువంటి పర్యాయములు దేవుడు మనల్ని ఎంతగానో దర్శిస్తూ ఉంటారు, మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉంటారు. అయినా కానీ మరి మనము ఎప్పటికప్పుడు వింటూనే బలహీనం అయిపోతేనండి ఎంత మాత్రం కూడా మన యొక్క విశ్వాస జీవితానికి అది మంచిది కాదండి. మరి మనము విశ్వాస పరిమాణాన్ని మనం ఎప్పటికప్పుడే కొలత వేసుకుంటూ ఉండాలి. మరి అలాగన మనం కొనసాగిపోయినప్పుడు దేవుని కార్యాలు మనం చూస్తామండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.